పార్లమెంట్లో వ్యవహరించవలసిన తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని ఎంపీలు తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు అనుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించాలని వారు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించవలసిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు అనుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించాలని తెలిపారు. ఢిల్లీలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలంతా ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాధించలేనివి తాము 7 నెలల్లో సాధించామని అన్నారు. అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్కు ప్యాకేజ్ తీసుకొచ్చినట్లుగా తెలిపారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను లూటీ చేశారని, ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. రేపు బడ్జెట్ సమావేశాల్లో ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చిన నిధులు కాకుండా ఇంకా ఏమేమి నిధుల మీద మేము ఈ పోరాటం చేయాలి అంటే పోరాటం కాదు, ఎట్లాగో ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి నిధులు రాబట్టుకోవాలి. అంతేకాకుండా రేపు రాబోయే బిల్లుల గురించి కూడా చర్చించడం జరిగింది. వీటిలన్నింటినీ కాలంకషంగా చర్చించి అధ్యక్షుల వారు 2వ తారీఖు ఢిల్లీ వస్తున్న సందర్భంగా మళ్ళీ అక్కడ ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఇవాళ అనుసరించాల్సిన వ్యూహం గురించి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మేమందరం కూడా రాష్ట్రానికి అధిక నిధులు రాబడే విధంగా, అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటివన్నీ చేర్చుకునే విధంగా వాళ్ళ సమావేశం సంతృప్తికరంగా జరిగింది. ఆల్రెడీ అధ్యక్షుల వారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు. అంతేకాకుండా మన ప్రధానమంత్రిని కలిశారు. వారు ఆల్రెడీ చాలా విషయాలు చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి. వాటికి తోడు రాష్ట్రంలో రావాల్సిన కొంచెం వాటా శాతం పెంచే విధంగా అధ్యక్షులు వారు మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఇదివరకు దానికన్నా కూడా ఈ బడ్జెట్లో కొంచెం అధిక నిధులు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఎన్నికల ప్రచారంతో పాటు పార్లమెంట్లో పార్టీ మీటింగ్ కూడా మళ్ళీ జరగబోతుంది. అక్కడ కూడా సమావేశంలో తదుపరి విషయాలు చర్చించుకుంటాం. ఎలక్షన్ ప్రచారం కూడా అధ్యక్షుల వారు ఢిల్లీ రాబోతున్నారు. ఎన్ని రోజులు ఉంటారు సార్ ఢిల్లీలో? ఒకరోజు ఢిల్లీలో 2వ తారీఖు ఒకరోజు ఉంటారు. వారు ఈరోజు మాకు ఇచ్చిన ఒక మంచి సూచన, అంటే గతంలో చాలాసార్లు మంచి సూచనలు ఇచ్చారు. అయితే ఒక ఎనర్జెటిక్గా, ఒక బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉండాలనేది కొత్తదనాన్ని ఆయన తీసుకొచ్చారు. చాలా ఆనందం అనిపిస్తుంది. గత సమావేశాల కంటే చాలా భిన్నంగా ఈరోజు వారు మాతో మాట్లాడారు. అందరిని ప్రోత్సహిస్తూ ఏమైనా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి మాకు సూచనలు ఇచ్చారు. చాలా కొత్త సభ్యుడిగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే టీం వర్క్ చేయమన్నారు. ఆ టీం వర్క్కి గతంలో 7 మాసాల్లో బాగా చేశారు. ఇక ముందు కూడా అట్లా చేయమని చెప్పారు. అలాగే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఎంపీ కూడా ఏ ప్రాంతాలు ఉన్నారో వలస వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రసారంలో పాల్గొమని చెప్పారు. అదే సమయంలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ఉన్నారో లిస్ట్ కూడా ఇచ్చాం. ఆ లిస్ట్ సంబంధించి కూడా వర్కౌట్ చేసి మేము టీం వర్క్ చేసి అక్కడ మేము పాల్గొంటాం. అదే సమయంలో ఈ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం ఏది సహకరిస్తుందో దానికి సంబంధించిన ప్రజలు తెలియాలని చెప్పాలని చెప్పి వారు చెప్పారు. అది ముఖ్యంగా బూత్ కమిటీ సంబంధించి బూత్ కమిటీ కానీ, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీలు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కలుపుకొని పోవాలి, అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ గ్రామాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పారు. అది కొత్త కోణం. 100% ఏది ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సమాచారం వెళ్ళాలి అనేది వారి ఆలోచన. దానికి తగ్గట్టుగా మేము వెళ్తున్నాం. వారు ఇచ్చిన ఈ సమావేశం సూచనలు మాత్రం మాకు పొలిటికల్కి కానీ లేకపోతే ప్రజాసేవకు కానీ చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.